హాయ్ అండి. ఈ మధ్య ఎండల్ని చూస్తుంటే సంవత్సరానికి 4 నెలలు ఉండే ఎండాకాలం 8 నెలలకి మారిపోయిందా అనిపిస్తుంది. అంత ఎండలు మండిపోతున్నాయి మరి. ఇలాంటి ఎండల్ని తట్టుకొని శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే రాగి పిండిని ఎక్కువగా తీసుకోవాలి. అలా అని నేనేదో బోరింగ్ రెసిపీ చూపిస్తున్నాను అనుకుంటే పొరపాటే. ఈ రెసిపీ కోసం ముందుగా 1 కప్పు రాగి పిండి, బొంబాయి రవ్వ, కప్పు పెరుగు, కప్పు నీళ్లు వేసి చక్కగా కలిపి 10 నిమిషాలు పక్కనుంచుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, నువ్వులు వేసి చిట్లిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లి, పచ్చిమిర్చి, క్యారెట్ తరుగు వేసి కొద్దిగా మగ్గించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు నానిన రాగి పిండిని రుచికి సరిపడా ఉప్పు వేసి చక్కగా గ్రైండ్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసేసి ముందుగా ఫ్రై చేసుకున్న క్యారెట్, ఉల్లి మిశ్రమాన్ని కూడా వేసేసి చిటికడంత సోడా కూడా వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకొని మందపాటి దిబ్బ రొట్టెల్లాగా పోసుకోవాలి. లేదా మీ దగ్గర పోపు గెరిటె ఉంటే దాంట్లో అయినా వేసుకోవచ్చు. అంతే, బందోసలు తయారైపోతాయి. లంచ్ బాక్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి.